హాయ్ మెగా ఫ్యాన్స్. అన్నయ్య పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదిన సందర్భంగా మీతో షేర్ చేసుకుంటాను. 70 సినిమాల్లో భాగంగా విద్యారామారావు గారు నిర్మించిన సినిమా, రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ పై విద్యారామారావు గారు నిర్మించిన సినిమా, కోవన్నారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా, అన్నయ్య రాధా కాంబినేషన్లో వచ్చి ఫస్ట్ కాంబినేషన్ సినిమా గుండా. గుండా పేరు వింటేనే గుర్తొచ్చేది ఫస్ట్ ట్రైన్ ఫైట్. ఆ ట్రైన్ ఫైట్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఒక అధ్యాయంగా నిలిచిపోయింది. అన్ని పత్రికల్లో హైలైట్గా రాసింది. డూప్ లేకుండా చిరంజీవి ఏ పత్రిక చూసినా, సితారా, జ్యోతిచిత్ర, మరి చిత్రభూమి, విజయ అన్ని అప్పట్లో ఉన్న బుక్స్లో మొత్తం మ్యాగజైన్లో ఎక్కడ చూసినా కూడా చిరంజీవి గారు డూప్ లేకుండా సీన్ అనే ఇప్పుడున్న సెల్లో అప్పుడు ఏది లేదు. ఆ పేపర్ పబ్లిసిటీకి ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు ఆ ఫైట్కి. అది ఆ ట్రైన్ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ అప్పటికి ఇప్పటికీ కూడా ఎక్స్ట్రాడినరీగానే ఉంటుంది. ఇంకో సంచలనమైన విశేషం ఏమంటే, ఖైదీ ఫస్ట్ వీక్ కలెక్షన్ రికార్డు భారీ ఎత్తున కొట్టిపారేసిన సినిమా. ఖైదీ సినిమా ఫస్ట్ వీక్ 28 lakhs ఏదో వస్తే 40 lakhs వచ్చింది సినిమా ఫస్ట్ వీక్. 40 lakhs కలెక్షన్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా. ఖైదీని మించి వచ్చిన సినిమా కలెక్షన్స్ అంటే మా క్రేజ్ అనేది దొబ్బేసింది. దాని తగ్గట్టు సినిమా కూడా గుండా అనే సినిమా కూడా ఆ రేంజ్లో సినిమా తీసినాడు కోవన్నారెడ్డి గారు మొత్తం డైరెక్షన్లో. ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్. పాటలు అసలు చెప్పనవసరం లేదు. ఆ పాటల గురించి మనం చెప్పుకుంటూనే ఉండాలి. కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ సాంగ్ అసలు థియేటర్లో ఎంత ఎంజాయ్ చేశారు. దిద్దినక దింత అన్నప్పుడల్లా మొత్తం థియేటర్ అంతా లేచి డ్యాన్స్లు ఆడినాం. అంత ఇదిగా ఉండేది పాటలు. అసలు దాంట్లో అన్ని పాటలు అట్లా ఉంటుంది. ఏ పాట తీసినా అంతే, ప్రతి పాట అట్లా ఉంటాయి. అన్ని పాటలు సూపర్ అయింది. అసలు సిల్క్ స్మిత గారి సాంగ్ ఎక్కడ చూసినా కూడా మోగిపోతూ ఉంటుంది. గుండెలు తీసిన బంటూ అంటాం. ఇప్పుడు జనరేషన్లో కూడా ఆ పాట రిమేక్ చేసి డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. కాదు ఇప్పుడు అప్పుడు తరం, అప్పుడు 80s ఉన్న చిరంజీవి గారి పాటలన్నీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది. ప్రతి పాట ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు అల్లుడా మజాక్ సాంగ్ ఎట్లా ట్రెండ్ అవుతుంది అసలు. రెడ్డి బుగ్గరెడ్డి సాంగ్ ఇప్పుడు ఎక్కడ చూడు అదే పాటే. చిన్నపిల్లలు కానీ పెద్దల వరకు చిరంజీవి గారి పాటలు ప్రతి ఒక్కటి. నిన్నలా మనం చూసాను వీడు ఉండదు. ఇంట్లో ఫ్యామిలీ మేడం ఇంట్లో పెట్టుకొని డ్యాన్స్ చేస్తాను పాటకి. కొమ్మెక్కి కూర్చుని దింత అనే సాంగ్. అసలు ఆయన పాటలకి డ్యాన్స్కి భగవంతుడు సపరేట్గా ఆయన క్రియేట్ చేసుకోవడం అనిపిస్తుంది. ఆ పాటలకి చూస్తే అంత అద్భుతంగా ఉంటాయి పాటలు. ఫైట్లు అట్లే ఉంటాయి. సినిమానే డిఫరెంట్గా ఉంటుంది. మాస్ మసాలా సినిమా. రికార్డుల పరంగా మంచి రికార్డ్స్ వచ్చినాయి సినిమా. కలెక్షన్ల పరంగా మాత్రం మంచి ఊపారేసింది. అప్పట్లో మాస్ అంటే మాస్. అన్నయ్య బర్త్డే సందర్భంగా ఈ విధంగా మీతో ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం చాలా సంతోషం ఇస్తాను. జై చిరంజీవ.